ఫిక్స్ అయినట్టున్నారు. కూటమి అధికారంలోకి వస్తుందనేటువంటి అభిప్రాయంలో ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అధికారులు, ఉన్నతాధికారులు ఉన్నట్టయితే స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇప్పటికే అటు టీడీపీ అధినేత చంద్రబాబుతో, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో టచ్లోకి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దయచేసి మమ్మల్ని వైసీపీ అనుకూల జాబితాలో కట్టొద్దు అని విన్నపాలు కూడా మొదలవుతూ ఉన్నాయి. సాధారణంగా పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ వీరందరూ కూడా రాజకీయ నాయకుల పలుకుబడితోటి, లాబింగ్ తోటి పోస్టింగులు తీసుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తుంది ఈ ట్రెండ్. సో ఆల్రెడీ కూటమి అధికారంలోకి వస్తుందనేటువంటి అభిప్రాయంతో అయితే అటు టీడీపీ అధినేత, అదేవిధంగా జనసేన అధినేతతోటి నాయకులు టచ్లోకి వస్తున్నారనేటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనపడుతూ ఉంది. అదేవిధంగా టీడీపీ వ్యతిరేకుల జాబితాలో మమ్మల్ని దయచేసి చేర్చొద్దు అంటూ కొంతమంది అధికారులు ప్రాధేయపడుతున్నట్లయితే కనపడుతూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు, తెర వెనక చక్రం తిప్పిన నేతలు ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి అధినేతలతోటి టచ్లోకి వెళ్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అటు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తున్నాము అనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఆశించిన స్థాయిలో మరి వైకాపాలో మంత్రులుగా పనిచేసినటువంటి వారికి అయితే లేదు అనేది కూటమి నేతల అభిప్రాయం. సో వారందరూ ప్రెస్ మీట్లో మాట్లాడే పరిస్థితుల్లో కూడా వారి ముఖంలో ఎలాంటి ఆనందం, సంతోషం లేదు అనేటువంటిది కూటమి నేతలు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం తాడిశెట్టి మురళీమోహన్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ గుంటూరు, ప్రస్తుతం మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మరికొద్దిసేపట్లో మనతో స్టూడియోలో జాయిన్ అవుతారు. అదేవిధంగా త్రిపురనేని చిట్టిబాబు గారు, సినీ నటులు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా తాడిశెట్టి మురళి గారితో మాట్లాడదాం. మురళి గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి మురళి గారు, ఇంకా ఫలితాలు రాలేదు, సర్వేలు ఎవరికి నచ్చినట్టు వారు కూటమికి వస్తాయని, కూటమికి సంబంధించి కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, వైసీపీ సర్వేలు చెప్తా ఉన్నాయి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఐపాక్ సభ్యులతో మాట్లాడి మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం, గతంలో కన్నా భిన్నంగానే వస్తున్నాం, దేశం మొత్తం మన వైపు చూసేలాగా వస్తున్నాం, ప్రశాంత్ కిషోర్ ఓకి అందిన ఫలితాలకు మనం సాధించబోతున్నామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ అంత ఉత్సాహం అయితే వైకాపా అభ్యర్థుల్లో కానీ మంత్రుల్లో కానీ లేదు. అయితే ఇప్పుడు కొత్తగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అధికారులు కూటమికి సంబంధించిన అధినేతలతో టచ్లోకి వెళ్తా ఉన్నారు, కీలకమైనటువంటి నేతలతో టచ్లోకి వెళ్తా ఉన్నారు. దయచేసి మమ్మల్ని కూటమి వ్యతిరేకులుగా కట్టొద్దు, వైకాపాకి సంబంధించినటువంటి వ్యక్తులుగా మమ్మల్ని చూడొద్దు అని చెప్పేసి. ఏంటి నిజమేనా ఇవన్నీ మురళి గారు? ముందుగా నేను ప్రేక్షకులు, ప్యానల్ సభ్యులకి, బెమ్మడి గారికి నా నమస్కారాలండి. ఇదంతా కూడా చాలా వాస్తవం అండి. ఇప్పుడు ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ రావడం ఇంకా 14 రోజులు పాటు 2 వారాలు ఉన్న సమయంలో ఇప్పుడు అధికారులు క్యూ కడుతున్నారు. ఎవరి దగ్గర క్యూ కడుతున్నారండి? మా దగ్గరికి క్యూ కడుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళకున్న కనెక్షన్తో అది వెళ్ళి కాంటాక్ట్ చేస్తున్నారు. ఎందుకు కాంటాక్ట్? అధికారులు చాలా క్లారిటీ వచ్చేసింది. కూటమి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది అనేది అధికారులు తేటతెల్లం అయిపోయింది. ఎవరో దాకా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, మన ఈ మధ్య మీరు విన్నారు, ఎలక్షన్ ముందే ఒక ఐపీఎస్ అధికారి మారువేషంలో వచ్చి కాళ్ళ మీద పడి చేసిన తప్పులు క్షమించండి, ఇలా పొరపాటు అధికారులుగా ఉంటాం, ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేశాం, కానీ మీ మీద మాకు ఎటువంటి దురుద్దేశం లేదు, మీరు అధికారంలో వస్తున్నారు, మమ్మల్ని కాపాడమని వేడుకున్న సందర్భాన్ని మీరు విన్నారు కదా. ఇప్పుడు నా వరకే తీసుకోండి, నేను గుంటూరు పార్లమెంటులో నేను పనిచేశాను, 6-7 నియోజకవర్గాలు తిరిగాము, నాకు బాధ్యత ఒకసారి కంపెనీకి ఇచ్చారు. ఈ కార్యక్రమం చేసిన తర్వాత నాకు నేరుగా 3 అధికారులు కలిశారు. పేర్లు ఇక్కడ మనం ప్రస్తావించకూడదు, ధర్మం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. వాళ్ళు కలిసి నాకు, మేము తటస్థంగా ఉన్నాము, మేము పలానా చోట పనిచేసాము, పలానా చోట మీకు తెలుసు కదా మురళి గారు, దయచేసి మాకు కీలకమైన పోస్టింగ్ ఇస్తే మేము అక్కడ పనిచేసుకునే అవకాశం కల్పించమని వేడుకున్నటువంటి పరిస్థితి. అదే ఫోన్లో మమ్మల్ని కాంటాక్ట్ చేసి అదే ఉన్నటువంటి కొద్ది కీలకమైనటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంచి పోస్టింగ్లు మాకు ఇవ్వండి, మేము వైసీపీకి అనుకూలంగా పనిచేయలేదు,
మాకు నచ్చక మేము పనిచేయలేదు కాబట్టి మా గుర్తింపు మీ పార్టీ అధికారంలో వచ్చే వాళ్ళు కోరుకున్న పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైందంటే బ్రహ్మనాయుడు గారు ముఖ్యంగా ప్రజల్లో ఏదైతే సంక్షేమం చేస్తున్నానో అని జగన్ గారు పట్టణం వస్తే డబ్బులు వేస్తానని ముందుకు వెళ్తూ ఏ నాయకుడితో పని లేదు, నాకు నేరుగా ఓటర్తోనే కనెక్షన్ పెట్టినాను, ఓటర్కే నేను ఆయన అకౌంట్లో మేము డబ్బులు వేస్తామని కాన్ఫిడెన్స్తో వెళ్తూ అందరినీ కూడా నెగ్లెక్ట్ చేసి రాజకీయ వ్యవస్థని నేను మారుస్తాను, సీఎం టు ఓటర్ అని చెప్పేసి దానికి ఒక డైరెక్ట్ గా మా కనెక్షన్ ఒక ప్రయోగం చేశాడు. ఎవరు ఏ నాయకుడికి సంబంధం లేదు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఏ సంబంధం లేదు. వాలంటీర్ దగ్గరికి వెళ్ళు, సచివాలయానికి వెళ్ళు, అక్కడ సీఎం గారి బొమ్మ ఉంటుంది, నా బొమ్మ చూడు, అక్కడ నువ్వు ప్రశ్నించు, నీకు కావాల్సింది ఇస్తారు, ఏ నాయకుడు గడపతో కాసి పని లేదు అని చెప్పేసి ఒక వినూత ప్రయత్నం చేశారు. వ్యవస్థలను రద్దు చేస్తే జీతాలు మిగులుతాయి కదా. అసలు నేను ఒక మాట చెప్తాను, అత్యవసక్తి అనుకోపోతే ఆయన ఇచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్లు చూస్తుంటే 175 స్థానాల్లో రాజ్యాంగం కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అనుమతించి 170 ఆయనే పోటీ చేయగలిగే అవకాశం ఉన్నట్లయితే ఆయనే ఖచ్చితంగా 175 స్థానాల్లో పోటీ చేసే పరిస్థితుల్లో అంత అహంతో గర్వంతో నిరంకుశత్వమైన పాలన చేస్తున్నటువంటి పాలన చూసి ప్రజలు అర్థం చేసుకొని ఇప్పుడు విద్య అన్నాడండి. మేము సపోజ్ మేము ఒక ఇంట్లో ఒక అమ్మాయికో ఒక అబ్బాయికో అమ్మఒడి ఇస్తా అంటున్నాడు. సరే ఏదో కష్టపడి చదువుకొని వాళ్ళు మిగతా వాళ్ళు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళు కూడా చదువుకొని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ పేద కుటుంబాల వాళ్ళని చదివిస్తున్నామంటే వాళ్ళకి టార్గెట్ ఏముంటుందంటే ఉద్యోగం చేయాలని టార్గెట్ ఉంటుంది. వ్యాపారాలు చేసుకోలేదు కదా పేద ప్రజలు, వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు చేసుకోవాలి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి చరిత్ర ఈ వైసీపీది, జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈ పరిస్థితుల్లో ప్రజలు 5 ఏళ్ల వరకు ఇవ్వలేదు, ఇంకో 5 ఏళ్ళు ఇతనే వస్తే అప్పుడు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ కూలీ నాలి చేసుకుని కష్టజీవుల్లో కుటుంబానికి వచ్చేటట్టు చదువుకున్నటువంటి విద్యార్థులు మరి ఏమవుతారండి? చదువుకున్న కూలీలు కాబోతున్నారని ప్రజలు తెలుసుకున్నారు. వీళ్ళని చదివిస్తున్నాడు, తల్లిదండ్రులకు ఆసరా లేకుండా వాళ్ళు చదువుకుంటే మీరు ఉన్నత స్థానానికి వెళ్తారని అబద్ధాలతో చెబుతున్నాడు. ఉన్నత స్థానానికి అవకాశాలు నేను కల్పించట్లేదు. కల్పించినప్పుడు ఏమవుతుంది? అల్టిమేట్ గా చదువుకున్న కూలీలు తయారవుతారు ఆంధ్ర రాష్ట్రంలో. వలస వెళ్ళిపోవాలి. వలస వెళ్ళిపోయి ఇతర రాష్ట్ర తల్లిదండ్రులు వదిలేసి తోబుట్టులు వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి, లేదా ఈ రాష్ట్రం ఉంటే కూలీలుగా పనిచేయాలి. వాళ్ళ తల్లిదండ్రుల వారసత్వం ఏదైతే ఉందో పొలంలో పనిచేస్తున్న వాళ్ళ లేకపోతే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళ, కొత్త ఫ్యాక్టరీలు వెళ్ళాడు, పాత ఫ్యాక్టరీలే. ఈయన ఇచ్చిన ఒక పరిశ్రమ లేదు దేవుడి దేవల్ల, కొత్త ఉపాధి లేదు. ఈ పరిస్థితి కూడా ప్రజలు అర్థం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి వస్తే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అధికమైన సంక్షేమంతో పాటు అభివృద్ధి తీసుకొస్తామనేది ప్రజలు విశ్వసించారు. అభివృద్ధి అంటే ఆయన చేసి చూపించాడండి. హైదరాబాద్ నగరం దగ్గర నుంచి మన అమరావతి దగ్గర నుంచి రోడ్లు కానీ విస్తరించడం కానీ ఎంతో ఆయన చేసిన పరిస్థితి మనం చూసాం. అవును. సరే ఇంకో 5 ఏళ్ళు అవకాశం వస్తే మొత్తం నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధానిని ప్రపంచ పటంలో చూపిస్తా అన్నటువంటి వ్యక్తికి ప్రజలు మరి ఈ ఒక్క అవకాశం నమ్మి ఓటేసి ఆయన గెలిపించారు. ఈయన ఒక్క అవకాశం చాలు, ఇంకో అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం నుంచి పూర్తిగా అప్పుల రాష్ట్రం చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తారని ప్రజలు గ్రహించారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, అభివృద్ధి తీసుకొస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఫస్ట్ సంతకం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చే ఫైల్ మీద నేను సంతకం చేస్తాను అని అన్నమాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాన్ని ఖండించారు ఎవరన్నా వైసీపీ వాళ్ళు? మేము ఇస్తామని కనీసం చెప్పగలిగారా? 5 ఏళ్ళు జాబ్ క్యాలెండర్లో ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన పరిస్థితిలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వానికి మొదటి సంతకం నేను ఉద్యోగాలు ఇచ్చేదాని మీద చేస్తాను, మా ప్రక్రియ ముగిసే వరకు కూడా మేము వాళ్ళకి నిరుద్యోగ గుర్తిస్తా ఉన్నటువంటి నాయకుడు ఎక్కడ? ఇక్కడికి కంపారిజన్ చేయండి. ఈ కంపారిజన్ మనకు క్లారిటీ వస్తుంది, ప్రజలకు అర్థం అవుతుంది, మన ప్రజల్లో భాగమే. అంటే ఇక్కడ ఇంకోటి మురళి గారు, ఇప్పుడు వైసీపీ నేతలు మాట్లాడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోని ఏ రోజు కూడా పూర్తిగా అమలు చేసిన పరిస్థితి లేదు. ఆయన మేనిఫెస్టో ఎప్పుడు పెట్టినా కూడా అన్నీ కూడా అందులో అబద్ధాలు ఎక్కువ ఉంటాయి, అవాస్తవాలు ఎక్కువ ఉంటాయి. ఆయన వెన్నుపోటు పొడుస్తాడు. ఆ మేనిఫెస్టో ప్రజలకు అమలు చేయడం, ఆ దొంగ మేనిఫెస్టో పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఆయన ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఆ మేనిఫెస్టో గాలికి వదిలేస్తాడని వారు ఇప్పుడు చేస్తున్న ఆరోపణ. ఆరోపణలు చేయటానికి ఏముందండి? ఆరోపణలు అందరూ చేస్తుంటారు. ఈయనేమో చేశాడు, మేనిఫెస్టో కంప్లీట్ చేశాడా? చేసి చెప్పాలండి. నేను 90% చేశాను, 95% 99 చేశాడు. నువ్వు మద్యం నిషేధించావా? ఉద్యోగులకు ఇవ్వాల్సిన రాయితీలను నువ్వు కల్పించావా? ఏంటండి ఇట్లాంటి కొన్ని వందలు మనం చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలు మాట్లాడే వ్యవహారం. ఇప్పుడు మనం కూటమితో వెళ్తున్నాం. ఒక నేషనల్ పార్టీ, 2 లోకల్ పార్టీలు కలిసి చేస్తున్నాయి. ఉమ్మడిగా నిర్ణయంతో ఒక మేనిఫెస్టో తయారు చేశారు. ఓకే, మంచిది. ఇది జరిగిద్దని ఆశించాలి కదండి. ఇప్పుడు ఒక పార్టీ చేసింది, వాళ్ళు చేయలేని ఎన్నో పనులు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గతం చేయలేదంటున్నారు. కూటమిగా ఫస్ట్ టైం వస్తుంది కదా.
ఇంతకుముందు టీడీపీ బీజేపీ కలిసి పనిచేసిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు జనసేన కూడా మనతో కలిసింది కదా. పవన్ కళ్యాణ్ ఒక నిస్సార్థపడిన రాజకీయ నాయకుడు మనతో కలిశాడు కదా. ఆయనకేం ఆశలు లేవని చెబుతున్నాడు కదా, కోరికలు లేవని చెబుతున్నాడు కదా. సొంత డబ్బునే ఇల్లు అమ్మి పొలాలు అమ్మి రాజకీయాలు చేస్తున్న వ్యక్తి నిస్సార్థమైన వ్యక్తిగా మనకు పరిగణించాల్సిన ఆవశ్యకత అవసరం కళ్ళతో చూస్తున్నాం కదా. ఈ కూటమికి అవకాశం ఇద్దామని ప్రజలు నిర్ణయించారు. ముఖ్యంగా మహిళలు వీళ్ళంతా అనుకుంటున్నారంటే మహిళలు ఎక్కువగా ఓటింగ్ వచ్చారు కాబట్టి మా ఓట్లని మాయ అంటున్నారు. నేను ఖచ్చితంగా చెబుతున్నానండి, మీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ఉన్నట్టు అది నాయకులు చెప్పిన దాన్ని ప్రజలు విశ్వసించారు. 18 ఏళ్ళు నిండితే 1500 రూపాయలు ఇస్తా అన్నారు. ఉచితమైన బస్ సర్వీస్ ఇస్తా అన్నారు. ఎక్కడైనా ప్రయాణించండి, ఆ మహిళలు ఎక్కడ టికెట్ కొనాల్సిన పరిస్థితి లేదని చెప్పారు. 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తా అన్నారు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 10,000 చొప్పున చదువుకుంటే అవకాశం ఇస్తా అన్నారు. ఉద్యోగాలు ఇస్తామన్నారు. మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్ చదువు ఒక ఎత్తు, చదివిన తర్వాత ఉద్యోగం రావడం ఒక ఎత్తు. ఉద్యోగం వస్తేనే వాళ్ళు సంక్షేమాల నుంచి బయటకు వస్తారు. ప్రతి సంవత్సరం అందరూ సంక్షేమాలు తీసుకుంటూనే ఉంటే ఈ జగన్ అనేటువంటి రాక్షస కబంధాస్తాల్లో ఈ పేద ప్రజల్ని పట్టుకొని గుప్పెట్లో బిగించి ఈ సంక్షేమాలకి ఎడెక్ట్ చేసి ఒక గంజాయిలకి పిల్లల్ని ఎడెక్ట్ చేసి ఇవన్నిటికీ వాళ్ళకి అవన్నీ తప్పకుండా రావాలి, ఇది లేకపోతే బతకలేని స్థితి చూపించి వాళ్ళు అలాగే జీవన ప్రమాణాలు పెంపొందించకుండా నడిపించాలనే ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి జగను, మేము రాగానే ఉద్యోగం ఇస్తామంటాం, చదువుకున్న ఎంతమంది అంతమంది చదువుకుంటాం, పరిశ్రమలు తీసుకొస్తాం, విదేశీ పెట్టుబడులు తీసుకొస్తాం, ఇవన్నీ చెప్పడం కానీ గతంలో చేసినాయి కదా. గతంలో మోడీ గారు ఎన్ని మరి తీసుకొచ్చారు ఈ 10 ఏళ్ల కాలంలో మీకు తెలీదా? అలాగే చంద్రబాబు నాయుడు గతంలో ఎంతమంది ఐటీని డెవలప్ చేసింది ఆయన కాదంటే మరి ఏమైనా చెప్పగలమా? ఇదంతా నాటకం అండి. ఇక్కడంతా మోసం, ఇక్కడంతా కుట్ర. అక్కడ